ఇంకా బాగుంటుంది. లిక్విడ్ వేసి పెట్టేసినాం అంటే అయిపోతుంది. ఇట్లా పలసగా చేసుకున్నాం అనుకోండి ఆ రోజుకే మనకు వస్తుంది. ఇగో పాతది ఉంది కదా ఎత్తడిది, నేను ఇందులో పెడుతున్నా. ఇగో చూడండి, నేను ఇట్లా అంటున్నా అంతే, ఏం రుద్దట్లేను ప్లస్ ఏం ముట్టట్లేను. జస్ట్ సొమ్ముని ఇందులో వేసి మీరే చూస్తున్నారు కదా ఇది ఎట్లా మారుతుంది అని. చూడండి ఇగో ఇగో ఇది ఎంత పాతగా ఉంది కదా. ఇగో జస్ట్ ఇట్లా వేసి చూస్తున్నారు కదా. ఇట్లా మనకు పూజ సామాన్ ఒక్కసారిగా కడుక్కోవాలి అనుకుంటే ఇట్లా లిక్విడ్గా చేసి బొగంలో వేసేయచ్చు. గిన్నెలన్నీ పెట్టి పెట్టి రుద్ది రుద్ది కష్టపడని అవసరం లేదు. చూసినారు కదా మీ కళ్ళ ముంగటే నేను చేసింది. వాడిపోయినవి ఇట్లా ఉంటాయి కదా అలాంటి వాటితోనే ఇట్లా చేసి ఇట్లా చేస్తే మనకు క్లీన్గా వచ్చేస్తాయి పూజ సామాను. ఈ టిప్పు మీరు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నా.